వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అరే సూర్య బ్రో, ఈ మ్యాచ్లో నీకు ఎన్ని రన్స్ కావాలి? హాఫ్ సెంచరీ సరిపోతుందా లేకపోతే సెంచరీ కొట్టాలా? ఆసియా కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి సెంచరీ కొడదామని ట్రై చేస్తూనే ఉంటా, దగ్గరకు వచ్చి మిస్ అయిపోయింది. కానీ ఈ మ్యాచ్లో వదిలే ప్రసక్తే లేదు. ఎలాగో లాస్ట్ సూపర్ 4 మ్యాచ్, ఇది మనకి వేస్ట్ మ్యాచే వాళ్ళకి వేస్ట్ మ్యాచే. మన కొడుకులతో ఫైనల్ ఆడే ముందు వార్మప్ బాగా ఉంటుంది కాబట్టి పక్క ఈ మ్యాచ్లో సెంచరీనే కొట్టు తమ్ముడు కొట్టు. నీకు కావాలంటే సెంచరీని కొట్టు, ఇంకా కావాలంటే డబుల్ సెంచరీని కొట్టు. కానీ మనకైతే ఈ మ్యాచ్ ఫరక్ పడదు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్. ఆ పాకనా కొడుకుల్ని పిసికాలి. దానికి నీకు వామపై అంతవరకు కొట్టు. మీరు కొడితే కొట్టించుకోవడానికి ఇక్కడ ఉన్నది బంగ్లా వాళ్ళు కాదు, అలా అని పాకిస్తాన్ వాళ్ళు కాదు, శ్రీలంక. గుర్తుపెట్టుకోవాల్సింది మేం కాదు, గుర్తుకు తెచ్చుకోవాల్సింది మీరు. లాస్ట్ టైం ఆసియా కప్ ఫైనల్ అప్పుడే మర్చిపోతారా? మా మియాబాయ్ వచ్చి వరుస పెట్టి వికెట్లు దొబ్బింటాడు కదా, లాస్ట్కి 50 రన్లకి అవుట్ అయిపోతారు కదా, అది గుర్తు తెచ్చుకోండి. నేను మళ్ళొచ్చినా అంటే తగ్గేదే లేదు. ఈ సభాముఖంగా నేను తెలియజేయనది ఏమనగా, బీసీసీఐ ప్రెసిడెంట్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, జగన్ గారికి అందరికీ తెలియజేయనది ఏమనగా, నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి. ఈ మ్యాచ్ రప్ప వికెట్లు తీసి వచ్చేస్తా. వద్దురా బాబోయ్, మీ అబ్బాయి కాక వద్దునే వద్దు. మేము T20 మ్యాచ్ ఆడాలనుకుంటా ఉండేది, T5 కాదు. మీ అబ్బాయి కనుక వచ్చినా అంటే పక్క 5 ఓవర్లని ఫినిష్ అయిపోతుంది. అదంతా ఎందుకు, మీరైతే మీరే ఆడండి. మీ అబ్బాయి కాక వద్దు. అరే సూర్య, నా ఇది ఏమన్నా న్యాయమేనా? టీంలో ఉండే ద బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ నేను, అట్లా ఓన్లీ బెంచ్ పైన కుక్కబెట్టిచ్చేస్తారా? ఇంత మంచి బౌలర్ కనుక పాకు బంగ్లాలో ఉంటే బంగారు లాగా ఆడిపించేటోళ్ళు. మీరైతే నన్ను బెంచ్కే పరిమితం చేసినారా? అట్లీస్ట్ ఈ ఉత్తుత్త మ్యాచ్ కైనా తోలుకోండి. ఏదో వచ్చేసి వికెట్లు చూసి నా పవర్ చూపిస్తా. సరే తమ్ముడు, నీ మాటకే వస్తాము. ఇప్పుడు నిన్ను ఆడిపియాలంటే ఒకరిని బయట పెట్టాలా? అది ఎవరిని బయట పెట్టాలా అది కూడా నువ్వే చెప్పు. ఇంకెవాళ్ళు దూబే ఉన్నాడు కదా, బౌలింగ్ వాన్ కంటేనే బాగా చేస్తాను. బ్యాటింగ్ అంటావా, 1 నెల నుంచి నేనైతే కోర్స్ కూడా తీసుకుంటా, బ్యాటింగ్ కూడా బాగానే ఆడతా. ఈ పాజీ గానికి ఎప్పుడు నా పైన కన్ను, కంటికి నేను ఒకడే కనపడిస్తాడు. అరే పాజీ, నీకు తెలియదేమంటే నేను ఆడినప్పటి నుంచి ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. నేను లాస్ట్ టైం 2019లో ఓడిపోయింది. అట్లా ఓడిని పట్టుకొని ఎందుకు డ్రాప్ చేస్తారు? లక్ అంటే దూబే అంటే లక్. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. దూబేని పెట్టుకోండి బ్యాటింగ్ బౌలింగ్ స్ట్రెంత్ పెంచక కాదు, లక్ కాల్సి వస్తుందని. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో లక్. రంగా అసలంకా బ్రో, మనమైతే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాల్సిందే. మనం ఈ మ్యాచ్ ఆడైతే పాయింట్ల కోసమో ఫైనల్గా పోయేదానికో కాదు, మన పరువు కోసం, మన పరువు కాపాడేందుకోసం ఈ మ్యాచ్ మనం గెలుస్తున్నాము. ఇదే ఫిక్స్. ఆపండి మీ సోది. ఈ పులిగా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, మీరు కూడా.